దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ దినము లోక రక్షకుడు మనందరి కోసం జన్మించిన దినాన్ని పురస్కరించుకొని ఆయనను ఆరాధించటకు, పూజించటకు, గణపరచటకు వచ్చిన మనమందరం రెండు చేతులెత్తి ప్రభువుకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా కొన్ని మాటలు. కొంతమంది మనలో పొరుగు వెళ్తాను వెళ్ళిపోయినా కదా, వాళ్ళు త్వరగా వెళ్ళాలి అని చెప్తున్నారు. కొంతమంది త్వరగా వెళ్ళి భోజనాలు చేయాలని కూడా చెప్పారు సూచనలు. మీ అందరికంటే త్వరగా నేను వెళ్ళాలి, నాగార్జున సాగర్లో మీటింగ్ ఉంది. కాబట్టి ఇవన్నీ మీ అందరికి శుభవార్తలాగా అనిపిస్తున్నట్టున్నాయి, కానీ ఏమి నెరవేరవు. ఎట్లా అయితే అట్లా అవుతుంది. సంవత్సరానికి ఒకసారి పాడదు. హల్లెలూయా. రబీగా నవ్వట్లేదు, చెప్పడానికి అది బాధపడుతుంది కదా. ఆదామా ఎక్కడ ఉన్నట్టు మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అడగాల్సి వస్తుంది. మంచిది, త్వరగానే ముగించుకుందాం. దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడినట్లుగా కొద్ది నిమిషాలు అందరం సెలబ్రేషన్లు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ ప్రభు మాట్లాడేదే ఉన్నట్ల. పిల్లలు ఎవరైనా పక్కన మాట్లాడితే ఒక్కటే, అది ఎవరైనా పెద్దలైనా సరే, ఒక గంట సేపు మౌనంగా ఉండలేని వాళ్ళము ఆయన సన్నిధిలో మనం చెడిపోవటం కదా, 10 మందికి చెడిపోతున్నాం. నేను వచ్చి అందరినీ గదించేదాన్ని, కానీ మీ పక్కన ఎవరు మాట్లాడితే వాళ్ళని మాట్లాడొద్దని సైగలు చేసి మీ సైగ అందరికి వినపడకుండా చేయాలి. అలాగే మీ పిల్లలు మీ స్వాధీనంలో ఉంచుకునేలా చూడండి. ఇవన్నీ చేస్తే 1 అవర్లో మనం అనుకున్న సమయానికే ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడినట్టుగా. దయచేసి ఎవరు కూడా మనము ఆటంకంగా ఎవరికి ఉండదు. ఆటంకం ఎవరికి వస్తున్న వాడికి శ్రమ అన్నది బైబిల్లో. మనల్ని మనం ఆయన సన్నిధిలో కుమరించుకుంటూ దేవుడు మనం దర్శించి మాట్లాడినట్లుగా కొద్ది నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని ప్రభు ఈ ప్రత్యేక దినములను నాతో మాట్లాడాలి. అందరం దయచేసి అందరూ కూడా, నీ కొత్త బట్టలకి విలువ ఉండదు, భోజనానికి విలువ ఉండదు, దేవుడు నీతో మాట్లాడితేనే విలువ ఉంటుంది. మన జీవితంలో మార్పు తెచ్చేది ఆయన మాట కానీ అనవసరాలు కాదని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా, దయచేసి ఎవరు మౌనంగా ఉండదు, పక్క వాళ్ళతో మాట్లాడదు, కళ్ళు తెరవద్దు. సంవత్సరానికి ఒక రోజు వస్తుంది. లోక రక్షకుడు అందరికీ తెలుసు. ఆయన ఏ మేరకు రక్షించగలడో మీ అందరికీ కూడా తెలుసు. కొద్ది నిమిషాలు అందరం కూడా ఆయన సహాయం కోరుదాం. పరిశుద్ధుడ పరలోకమందున్న మా తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరం కూడా ఈ సంతోషకరమైన సమయంలో నీ లేఖనాలు ధ్యానించడానికి సిద్ధపరచుకున్నాం. తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మీరు మాతో మాట్లాడి నువ్వు భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశము 100% మా జీవితాల్లో నెరవేర్చాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరము పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చుమని చెప్పింది. తల్లవచ్చు, ప్రార్థించుదాం. పరిశుద్ధుడా పరలోకమందు తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ దాసులమైన మేమందరం ఏకీభవించిన లేఖనాలను ధ్యానించడానికి సిద్ధపరచుగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచి మీరు మాతో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని దయచేయండి, గ్రహించు హృదయాన్ని దయచేయండి. అయ్యా, మీరు మాతో మాట్లాడుచుండగా ఒప్పుకునే మంచి మనసాక్షి అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి ఈ పరిశుద్ధ దినము, పర్వదినమైనటువంటి క్రిస్మస్
ఎప్పుడు గుడికి రాని వాళ్ళు వస్తారు. హైందవ సోదరులు సహితము క్రిస్మస్ ట్రీ పెట్టుకొని, స్టార్ పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఉదాహరణకి ప్రభువుని అంగీకరించి పెద్ద పెద్ద మాల్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, ప్రజలందరూ కలుసుకునేటువంటి రైల్వే స్టేషన్స్లో కానీ ఖచ్చితంగా క్రిస్మస్ స్టార్ ట్రీ పెడుతున్నారు. వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ సెలబ్రేషన్ వారు కూడా చేస్తున్నట్టే. హల్లెలూయా. ఎందుకంటే మనం అంగీకరించింది ఏది, మనం ఆవతంలో మనం ఏది పెట్టలేదు. వాళ్ళు అంగీకరించలేదు అంటున్నారు, కానీ క్రిస్మస్కి సంబంధించిన సూచనలన్నీ కూడా పబ్లిక్ ప్లేసెస్లో పెడుతూ బహిరంగంగానే వాళ్ళు ఒప్పుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. ఇది సత్యమా కాదా మీరు ఆలోచన చేయండి. ఏ ఎయిర్పోర్ట్కి పోయినా క్రిస్మస్ ట్రీ కంపల్సరీ ఉంటుంది. ఏ మాల్కి పోయినా క్రిస్మస్ ట్రీ ఉంటుంది, స్టార్ ఉంటుంది. చాలా మంది హైందవ సోదరులు సైతము క్రిస్మస్ విషెస్ చెప్పడానికి ముందుకు వస్తారు. వాళ్ళు క్రీస్తును ఎరిగినా ఎరగకపోయినా బహిరంగంగా ఇది శుభదినం అని వారి నోటితో ఒప్పుకుంటున్నారు. అలాంటి సెలబ్రేషన్లో ఒక క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదివిన మాట చూస్తే, జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము ఆయన పుట్టడానికి ముందుగా చెప్పబడిన మాటల గురించి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది, ఎవరు పుడుతున్నాడు అనే దానికి ముందు ఈ మాటను ఎందుకు పరిచయం చేయాలనుకున్నట్టు మళ్ళీ దీని ఆఖరిలో చెప్తాను మీకు. యూదుల రాజుగా పుడుతున్నాడు అని చెప్పింది ఎవరు? జ్ఞానులు యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడగడానికి ముందుగానే భూమి మీద ఉన్న జ్ఞానుల కంటే పరలోకమందున్న దూతలు చెప్పిన మాటలు కూడా మనం ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయం 21వ వచనం చదువు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకోవలెను. చాలండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి నరావతారిగా జన్మించడానికి ముందుగానే దూత చేత చెప్పబడిన మాట, ఈయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాడు. అంటే భూమి మీద ఎవరు పుడుతున్నారని చెప్పాడు దూత? రక్షకుడు పుడుతున్నాడని దూత ద్వారా తెలపబడింది. హల్లెలూయా. మొట్టమొదటి పుట్టేది ఎవరంటే క్రిస్మస్ రోజున హ్యాపీ క్రిస్మస్ అంటే ఏంటి? రక్షకుడు పుట్టాడని. ఈసారి శుభాలు చెప్పేవాళ్ళు ఇక్కడ మనకు ఎలా చెప్పారో తెలుస్తుంది, కానీ బయటికి వచ్చిన వాళ్ళకి క్రిస్మస్ తెలియదు. ఈసారి మీరే చక్కగా చెప్పండి, రక్షకుడు మీ కొరకు పుట్టాడు, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుందని చెప్పండి. హల్లెలూయా. రక్షకుడు మీ కొరకు పుట్టాడు. లూకా సువార్తలో కూడా ఉంది, మీ కొరకు పుట్టాడు రక్షకుడు బెత్లెహేము దావీదు పట్టణం అన్నది. శుభాలు మనం తెలియజేస్తున్న దాంట్లోనే సువార్త ఉండాలి. ఇక్కడ మనం ఎలా చేస్తామో మన అందరికీ తెలుసు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మన ప్రతి మాటలో కూడా అందరికీ బోధించే అవకాశం ఉండదు, రాకపోవచ్చు, సమయం అనుకూలంగా ఉండవచ్చు, కానీ ప్రతి సమయంలో కూడా సువార్త బయటికి రావాలి. హల్లెలూయా. కనుక యేసు ప్రభు భూమి మీద నరావతారిగా వచ్చింది. ఎలా వచ్చాడు? రక్షకుడుగా ఆయన జన్మించాడు. ఏమి రక్షించడానికి వచ్చాడు? కులాన్ని రక్షించడానికి రాలే, మతాన్ని రక్షించడానికి రాలే, తన వర్గాన్ని శత్రువు వారి నుంచి కాపాడుకోవడానికి రాలేదు. ఆయన వచ్చింది దేనికంటే పాపంలో నుండి విడిపించడానికి రక్షకుడిగా ఆయన వచ్చాడు. హల్లెలూయా. రక్షకుడైన యేసు ప్రభు వచ్చిందే పాపమును క్షమించడానికి. ఆయన రక్షించేది దేని నుంచి అంటే పాపము నుండి రక్షిస్తాడు. ఇంకో దాని నుంచి రక్షించడానికి కాదు. దయ్యాల నుంచి రక్షించడానికి, భూత వైద్యుల నుంచి రక్షించడానికి, రోగాల నుంచి రక్షించడానికి ఆయన రాలేదు. ఈ భూత వైద్యులు, ఇంకా వైద్యులు, నేచురోపతి, ఆపతులు, ఈపతులు చాలా మంది ఉంటారు, కానీ పాపము నుంచి విడుదలిచ్చి రక్షించగలిగిన వాడు ఒక ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. 2020 సంవత్సరాల క్రితం భూమి మీద నరావతారిగా జన్మించింది ఆయన. పాపముల నుంచి రక్షించడానికి, విడుదలివ్వడానికి ఆయన నరావతారిగా జన్మించాడు. హల్లెలూయా. కనుక మీరు నేను గ్రహించి ప్రభువుని అంగీకరించి ఈ రోజున ఆయన సన్నిధిలో ఉన్నామంటే, యేసు ప్రభు ఎవరు అంటే నా పాపమును క్షమించిన నా రక్షకుడని నమ్మి మనం ఆయన సన్నిధికి వచ్చాం. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద పుట్టిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటైనా పాపమును క్షమించడానికి వచ్చాడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప గొప్ప సూక్తులు చెప్పిన వారు ఉన్నారు, ఎంతో మంది తమకున్న జ్ఞానాన్ని వెల్లడించిన వారు ఉన్నారు.
చాలా మంది జనాల్ని కన్ఫ్యూజ్ చేసి మేధావులైన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం చెప్తున్నాడు అనేది దానికి తెలియదు. ఎందుకంటే సత్య అనే ఒక స్నేహితుడు ఉండేవాడు హైదరాబాద్లో ఉన్నారు. అప్పట్లో 97, 98 అనుకుంటా. నేను కంప్యూటర్స్ అన్ని నేర్చుకున్నా. ఎందుకని నేను మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ వెళ్ళిపోవాలని సైమల్టేనియస్గా నేను అటు పీజీ చేస్తూనే ఈ కంప్యూటర్స్ అన్ని నేర్చుకుంటున్న టైంలో ఈ సాఫ్ట్వేర్లు నేర్చుకునే వాళ్ళు నాకు పరిచయం. సత్య అనే అతను ఉండేవాడు. ఆ టైంలో ఒరాకిల్ కొత్తగా వచ్చింది. ఆ సాఫ్ట్వేర్ డెవలపింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి చాలామంది సిటీకి వచ్చారు. ఈయన అప్పటికే జావా నేర్చుకొని ఉన్నాడు. ఒరాకిల్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా వెళ్ళడానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే డెమో క్లాసులు అడుగుతారు. పాఠాలు చెప్తున్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. రిజర్వేషన్లో కాకుండా పాఠాలు చెప్పి క్యారెట్ మీద పోయే వాళ్ళకి తెలుస్తుంది. డెమో లేనిదే ఉద్యోగం రాదు. అలాంటి డెమో క్లాస్కి వెళ్ళినప్పుడు అత్యద్భుతంగా క్లాస్ చెప్పాడు. వాళ్ళందరూ చప్పట్లు కొట్టాడు. ఇటు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకు ఏం చెప్పాడంటే నాకు తెలియదు అన్నాడు. ఏంటంటే ఆయనకి అత్యద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగాడు. జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు, బోర్డును కన్ఫ్యూజ్ చేశాడు. ఈయన ఉద్యోగాన్ని కొట్టేశాడు. అత్యద్భుతంగా ఇంగ్లీష్లో కాస్ట్లీ పదాలు వాడి సగం అర్థమయ్యి అర్థం అవ్వకుండా చెప్పడం వల్ల జనాలు ఏమనుకుంటారు? ఈయన మేధావి అనుకుంటారు. జనాలు ఏమనుకుంటారు? ఏం చెప్పాడు కానీ బాగా చెప్పాడు. ఏం చెప్పలేదు అందులో. నీకు అర్థం కాకుండా ఏదో ఒకటి చెప్పాడు. వాడిన పదాలు చాలా బాగున్నాయి. ఈ లోకంలో పెద్దోళ్ళు చాలామంది కూడా మనుషులను స్వర్గానికి తీసుకెళ్ళే మార్గం వారికి తెలియదు. వాడు ప్రవేశించడు, ఇంకొకడు ప్రవేశించడు. కానీ ఆధ్యాత్మిక చింతన గురించి విపరీతమైన మాట్లాడి వారికి తెలియకుండా జనానికి తెలియకుండా కన్ఫ్యూజ్ చేసి బాబాలు మేధావులు గురువులు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వారు చెప్తున్నది వాళ్ళు గురువులు చెప్పింది కాదు, వారు బోధిస్తుంది వారు పాటించేది కాదు. ఎలాగది సత్యమవుతుంది? కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద రక్షకుడిగా పుట్టినప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా తండ్రి నాకేం చెప్పాడు అదే నేను చెప్తున్నాను చెప్పాడు. హల్లెలూయా. నేను పాపులను రక్షించడానికి వచ్చే మాట నిజమని తండ్రి ద్వారా చెప్పబడిన మాట. మళ్ళీ తిమోతి పత్రికలో అది నమ్మదగిన మాట అని చెప్పారు. హల్లెలూయా. ఎందుకని చెప్పారు? ఖచ్చితంగా ఆయన వచ్చి భూమి మీద పాపములు క్షమించడానికి నాకు అధికారం కలదని రుజువు చేసిన దేవుడు మన రక్షకుడైన ప్రభు. హల్లెలూయా. ఏ మాట గురించి ప్రవచన రీతిగా చెప్పబడిందో ఆ మాటనే తన జీవితంలో భూమి మీద పరిచర్యలో నెరవేర్చినటువంటి దేవుడు. నేను రోగం తీసేయడానికి వచ్చానని చెప్పలే, పాపములు క్షమించడానికి నాకు అధికారం ఉందని చెప్పి వచ్చినాడు. ఎవరన్నా రోగంతో బాధపడుంటే పక్షవాయు గల వాడి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు? నీ పాపం నేను క్షమిస్తున్నాను చెప్పాడు. ఎవరైనా అంటారా? అంత సాహసం ఉందా? ఎవడన్నా అంటాడా? గాడ్ బ్లెస్ యూ అంటాడు. వారికి వచ్చిన పదం అదొకటే. ఇంకో రెండో పదం ఏంటంటే ఏమన్నా సమర్పించుకో అంటాడు. ఇంకో రెండో పదం. అంతకు మించి గురువులకి ఏమి అది సమర్పించుకోమని మనం చెప్పాలి. హృదయం నిండితే వాళ్ళే తెస్తారు. హల్లెలూయా. సత్యం తెలిసిన వాడు తెచ్చి పెడతాడు. ఈ రోజున లోకమంతా కూడా నశించిపోతుంది. ఈ రోజున కదా ఆ రోజున. ఈ రోజు లోకం నశించిపోతుందని ఎవరు చెప్తున్నారు? తల్లిదండ్రులు మొదలుకొని అందరు చెప్తారు మా పిల్లలు మాట వింటలేదని. బంధువర్గంలో చెప్తున్నారు ఈ తరం వారు మాట వింటలేదని. ఒక తరం గడిచిన వాళ్ళు చెప్తున్నారే. చదువుకున్న విద్యావంతులందరూ చెప్తున్నారు ఈ తరం వాడికి చదువు రావట్లేదని. ఎందుకని? కరోనా వచ్చి పాస్ అయినాడు ఒకడు, స్కాలర్షిప్ మీద పాస్ అయినాడు ఒకడు, మెరిట్ మార్కులు పాస్ అయినాడు ఒకడు, రిజర్వేషన్లో పాస్ అయినాడు ఒకడు. ఇలా చేయటం బట్టి గతంలో చదువుకున్న వాళ్ళు 10 చదువుకున్నవాడికి అద్భుతమైన నాలెడ్జ్ ఉందండి. ఇప్పుడు చదువుకున్నవాడికి పీజీ చదివినాడు కూడా ఏబీసీలు వస్తలేవు. ఎందుకంటే మా చిన్నతనాన్న నేను డిగ్రీ కాలేజ్ చదువుకున్న టైంలో మా డాడీ ఒక ఉత్తరాన్ని పోస్ట్ చేయమంటే పోతే ఒక పంచ గోసి పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ గోసి ఒక బండిను టవర్ వేసుకొని పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఒక రైతు, ఇప్పుడు రైతు ఉద్యమాలు చూస్తున్నాం మనం. ఆయన మేము ఉండేదే పల్లె అంటే ఇంకో పల్లె నుంచి వచ్చాడు. వచ్చి పోస్ట్ ఆఫీస్లో ఆ పోస్ట్ మాస్టర్కి లెటర్ రాస్తూ కొన్ని మాటలు చెప్తాడు. అద్భుతమైన ఇంగ్లీష్తో మాట్లాడతాడు. ఏంటంటే అప్పుడు పివి నరసింహరావు ఎవరు ఉండరు, నాకు అంత
అంత ఐడియా లేదు. ముఖ్యమంత్రి VP సింగో ఎవరో ఉన్నారు. ఆయనకు ఒక లెటర్ రాస్తున్నాడు రైతు సమస్యలను. అప్పుడు నేను చూడబెట్టలేక నేనన్నా సార్ మీరు ఎంత వస్తుంది 5 అన్నాడు. 5కి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఆ తరం వారికి ఇప్పుడు PG చదివినోడు కూడా ABCDతో సమానం. అందుకనే ఒక మంచి తరంలో పుట్టిన వాళ్ళకి పెద్దలంటే గౌరవ మర్యాదలు ఉన్న వారికి ఈ తరాన్ని చూస్తుంటే చిల్లర వెధవల్లా కనిపిస్తున్నారు. అమ్మను పలకరించడం రాదు, నాన్నను పలకరించడం రాదు, పొరుగు వారిని పలకరించడం రాదు, మీ స్కూల్లో టీచర్లు పలకరించడం రాదు. ఎలాంటి తరాలు వచ్చినాయి అంటే బొత్తిగా సంస్కారం లేనటువంటి ఒక తరం వచ్చేసింది. పిల్లలు, మీ పిల్లలు, మా పిల్లలు ఎవడైనా ఒకటే. ఈ తరం గురించి మాట్లాడుతున్నాం మనం. అలాగనే దైవభక్తి కలిగినటువంటి వారు, హృదయ శుద్ధితో ఆత్మారాధన చేసేవారు ఆ తరంలో చాలామంది ఉన్నారు. కానీ ఈ కలికాలంలో క్రైస్తవ సంఘాలతో మొదలుకొని అన్ని వాళ్ళు కూడా ఒకే ఒక గోలు, డబ్బు తప్పనించి ఇంకొకటి లేదు పరిచయం. అది దేవస్థానాలు అయితే కానీ, మాస్కులైనా సరే, ఇంకేదో అయినా, క్రైస్తవ సమాజమైనా, సిక్కు సోదరులైన ఎవరైనా ఏమన్నా సెటప్ పెట్టడం ఒకే ఒక గోల్, డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు వచ్చిన మాట దేనికంట, ఆయన భూమి మీద వచ్చింది పాపములు క్షమించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. రక్షకుడిగా ఆయన వచ్చాడు. రక్షకుడిగా ఆయన భూమి మీద ఉదయిస్తే ఆయన పేరు చెప్పుకొని రక్షణ లేకుండా పాపాలు చేస్తూ పాపాల్లో ఆనందించేటువంటి సమాజం క్రైస్తవుల్లో ఉంది, క్రైస్తవేతరుల్లో కూడా ఉంది. యేసు ప్రభు రక్షకుడు అని ఎంతమందికి తెలియదు? అంత లేనుడు బైబిల్ ఏం చదువుతారండి? ఎవరి గురించి చెప్తారా? హైందవేత్తరులు, సోదరులు. ఇందులో సత్యం ఉండదని వారికి తెలుసు. ఈ గ్రంథం పేరు చూస్తూనే మురిసిపోయి అబ్బా ఏదో ఉంది చదువుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. తప్పులు పడదామన్నా తప్పులు నువ్వేంద్ర పట్టేదని చెప్పి నాలో పాపం ఉందని స్థాపించగలమని సవాల్ చేసినాడే. ఈయన గురించి తెలుసుకోవాలని ఆసక్తి సోదరులకు చాలా మందికి ఉంది. ఎందుకు బయటికి రావట్లా? ఎందుకు బయటికి రావట్లా? వాళ్ళేమో సమాజానికి బయటపడి రావట్లేదు. రక్షకులను అంగీకరించిన క్రైస్తవ జనాభేమో శరీరాశలకు లోబడిపోయి సత్యముతో ఆయన ఆరాధించలేకపోతున్నారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాటి మీ అందరికీ తెలియజేస్తున్నా, ఆయన భూమి మీదకి వచ్చిందే రక్షకుడిగా వచ్చిన వారు. నమ్మిన వారు ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన వచ్చింది రక్షకుడిగా వచ్చాడు. సమస్యలు తీర్చడానికి రాలే, ఆస్తులు పంచడానికి రాలే, మిమ్మల్ని మీద తీర్పనగానే పాపకాలు చేసేవాడికి ఎవడే నన్ను పెట్టింది. నేను వచ్చింది దేనికి? పాపులను వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. అపరాధ పాపం చేసి చచ్చిన వారిని తన పరిశుద్ధ రక్తం కార్చిన, సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా వారిని నీతిమంతులుగా మార్చడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట చూస్తే ఆయన ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిన్ను తనతో పాటు సింహాసనం ముందు కూర్చుని పెట్టడానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సెలబ్రేషన్ చేస్తున్న నీకు పాపము రక్షించబడ్డాయా? సెలబ్రేట్ చేస్తున్న నీకు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండే ఆధ్యాత్మిక స్థాయి ఉందా? సెలబ్రేషన్ చేస్తున్న నీవు ఇంకా బంధకాల నుంచి విడుదల పొందావా? సెలబ్రేషన్ చేస్తున్న నీవు ఆయన స్వతంత్రం ఇవ్వడానికి వచ్చాడు. ఆ స్వతంత్రం నీకు వచ్చిందా? సెలబ్రేషన్ చేస్తున్న నీవు సత్యమైనటువంటి దేవుడు నేనే సత్యం అన్నాడు. ఆ సత్యమును గ్రహించగలిగావా? ఏం సెలబ్రేషన్ చేస్తున్నావు? లేకపోతే ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? మనం చేస్తున్న పండగ ఏంటి? మనలో మనం పరిశీలన చేసుకోవాలని క్రీస్తు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. కనుక యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది మొట్టమొదటి దేనికి వచ్చాడు? రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. రెండవ మాట చూద్దాం. మొదటి అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనం చదువు. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లుగా ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు 22 నుంచి చదివితే ఉంది. 22 చదివితే ఆయనకి ఇమ్మానుయేలు పేరు మీరు ఎవరు పెట్టారు? ముందు పై నుంచి వచ్చిన పేరు ఇది. ఇమ్మానుయేలు అని వచ్చాడు అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది. దాని అర్థం ఏంటి? దేవుడు మీకు ఈ మానవాళికి తోడుగా ఉండడానికి పుట్టినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా.
ఇమ్మానుయేలుగా పుట్టిన దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరికి ఉన్నాడు? క్రైస్తవులుగా, హిందువులుగా, ముస్లింగా, మనుషులందరికీ ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. వాడు నమ్మినా నమ్మకపోయినా. పోలీసు వాళ్ళు కాపలా కాస్తారంటే వాళ్ళ ఫ్యామిలీకి కాపలా కాస్తారా? హిందువులు కాపలా కాస్తారా? ముస్లింకి కాస్తారా? వారు ప్రజలకు క్షేమాన్ని కలిగిస్తారు. హల్లెలూయా. బోర్డర్లో సైనికులు ఉన్నారంటే వాడి జాతిని, మతాన్ని, కులాన్ని, ఇంటిని చూసుకొని కాపలా గారు దేశానికి వారి కాపలా. హల్లెలూయా. దేశాన్ని రక్షించడానికి వాళ్ళు ఉన్నారు. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద జన్మించడానికి ముందుగానే ఆయన గురించి పలకబడిన మాట ఏంటంటే, ఈయన ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉండే దేవుడుగానే ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన తర్వాత నువ్వు మంచి చేస్తే తోడుగా, లేకపోతే పోన్లే, వచ్చింది కానీ నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. మొట్టమొదటి రక్షించువాడిగా వచ్చాడు. రెండవదిగా నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఆయన భూమి మీద పరిచర్య చేసి సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత తన శిష్యునికి ఆరోపిస్తూ చెప్పిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని చెప్పాడు. హల్లెలూయా. అందరం రెండు చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము నమ్మిన దేవుడు ఇదిగో 1 రోజు 2 రోజులు కాదు, యుగ సమాప్తి వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాను. నీవు నేను వెతికి రక్షించినటువంటి దేవుడు కాదు, ఆయనే మనల్ని వెతికి రక్షించుకున్నటువంటి దేవుడు. మనం అపరాధ పాపంలో చచ్చిన వారిగా ఉంటున్నప్పుడు ఆయనే మనల్ని వెతికి రక్షించాడు. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే తన చిత్తానుసారంగా మన అపరాధ పాపం క్షమించాడు. మనల్ని నీతిమంతులుగా మార్చాడు. తన ప్రియమైన పిల్లలుగా మార్చి తన చిత్తమంతా మార్గమంతా మనకి బోధించి మరణాన్ని గెలిచి తిరిగి లేచి వెళ్ళినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటానండి. ఎప్పుడండి? సదాకాలం. ఏ కాలం? సదాకాలం. యుగ సమాప్తి వరకు అంటే కష్టంలో, దుఃఖంలో, ప్రతికూల పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు మనం జరుపుకుంటే సెలబ్రేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడని. హల్లెలూయా. నిన్ను గుర్తుంచి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉంటాడు. ప్రతికూల పరిస్థితిలో ఉంటాడా? అందరు వదిలేస్తాడా? ఆయన తల్లి తన బిడ్డను మర్చినా నిన్ను మనవుడు. ముసలోళ్ళు అయినప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్తున్నారే, యేసు ప్రభు నమ్ము, నీ బిడ్డలు దేవుడు నేను మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మోదీని వచ్చు వరకు కూడా చంకని ఎత్తి పెట్టుకుంటాడు. ఆయన నమ్మితే రాజులను గద్దిస్తాడు, పిల్లల్ని గద్దించడా? రాజులను గద్దిస్తాడే, పిల్లల్ని గద్దించడా? యేసు ప్రభు నమ్ము, పిల్లోడికి ఎక్కువ ప్రాధాన్యత వాడిని అంటాడు. యేసు ప్రభు ప్రాధాన్యత, నీ పిల్లోడు నిన్ను ఎత్తుకొని తిప్పేలాగా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే నాకు మొదటి స్థానం అన్నాడు ప్రభు. పిల్లలకు మొదటి స్థానం కాదు. భార్యాభర్తలు చాలామంది చూస్తున్నారు, వాడికి కాలు చేతులు పడకపోతే వాడు ఇప్పుడు చేస్తాడని చూస్తున్నారు. భర్తలు ఏం చూస్తున్నారు? భార్య అడ్డం పడితే చేస్తే వాడు తొందరగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని చూస్తున్నారు. ఇలాంటి బంధాలు, ఇలాంటి కలికాలంలో మనం ఉంటున్నాం. కానీ మన ప్రభు ఏం చెప్పాడట? ముదిమి వచ్చు వరకు కూడా. హల్లెలూయా. అలాంటి ప్రేమ కావాలంటే ప్రేమ అయిన దేవుడు మన హృదయంలోకి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాట, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ప్రేమ కృమ్మరించబడుతుంది. కనుక అలాంటి ప్రేమ మన కుటుంబాలకు రావాలంటే నీ తెలుసుకున్న దేవుడు ఎలాంటి వాడు అబ్బా? సదాకాలం ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. ఏదో 1 రోజు 2 రోజులు కాదు. ఆయన కోసం నువ్వు 1 రోజు 2 రోజులు వస్తున్నావేమో కానీ లోబడని పిల్లల కొరకు దినమెల్లా ఆయన చేతులు చాపినాడు. హల్లెలూయా. నీ కొరకే చేతులు చాపింది. చెయ్యి ముడిసిన తర్వాత మళ్ళా చాపడం ఉండదు. అంతటా తలుపు మూసిన తర్వాత మళ్ళా తలుపు తెరవబడదు. మళ్ళా కన్నీళ్లు విడిచడానికి ఏశావులాగా ఎంత కన్నీళ్లు విడిచినా ప్రార్థన అంగీకరించబడదు. ఆ సమయం రక్తమే రక్షకుని నిర్లక్ష్యం చేయక హృదయంలో చేర్చుకుందాం. హల్లెలూయా. సదాకాలం ఉండే దేవుణ్ణి లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తిరిగిన దినములు చాలు. ఈ సందర్భంగా అయినా సరే ఆయనతో సదాకాలం ఉంటానడు కదా. ఆయన చేయి పట్టుకుని నడిపించు ప్రభు అని ఆయన అడుగులేయడానికి మంచి నిర్ణయం చేసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 3వ మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి. ఇప్పుడు ఇంతకుముందు చదివిన మాట చదువు. 2వ అధ్యాయం 1 నుంచి చదువు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు,
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పింది. చాలండి. ఇప్పుడు మూడవదిగా యూదుల రాజుగా పుట్టినవాడు స్టీవెన్సన్ గారు రాసిన పాట మీ అందరికీ ఆయన పుట్టుకతోనే రాజుగా పుట్టాడు. మనుషులందరూ పుట్టు రాజులు అవుతారు, లీడర్స్ అవుతారు. మన ప్రభు పుట్టడమే రాజుగా పుట్టాడు. మూడవదిగా మొట్టమొదటి రక్షకుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. రెండవదిగా ఇమ్మానుయేలు దేవుడు, సదాకాలం నీకు తోడుగా ఉండే దేవుడిగానే భూమి మీదకి జన్మించాడు ఆయన. మూడవదిగా ఆయన రాజుగా వచ్చాడు. వచ్చిన తర్వాత జనాలు బాగా చెప్పామంటేనో, స్వస్థత పరిచయమంటేనో, కానుకలు బాగా వచ్చినాయనో, ఆసియాలో పెద్ద సంఘమనో రాజు అయిపోలా. పుట్టడమే రాజుగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. మనం చేసిన పనులు బట్టి రాజు అవ్వలేదు ఆయన. ఆయన చేసిన క్రియలను బట్టి రాజు అవ్వలే. ఆయన బోధించిన 3 రోజుల నాన్ స్టాప్ ప్రసంగాల వలన ఆయన రాజు అవ్వలేదు, కానీ పుట్టడమే రాజుగా పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు యొక్క లక్షణం ఏంటంటే పరిపాలించడానికే రాజు. ఆయన పరిపాలించే దేవుడు. నువ్వేం చెప్తే అంటే నీ రిమోట్లో అనుకున్న యేసు ప్రభుని, అయ్యా నేను ఉపాస పనిచేత నాతో రా అంటే వస్తాడు. ఇవాళ మేము చుట్టాలు వచ్చారు పో అంటే పోతాడు అనుకున్నావు. యేసు ప్రభుని మనం వాడుకోవడం కాదు, ఆయన చేత వాడబడాలి. హల్లెలూయా. యేసు ప్రభుని నువ్వు మెచ్చుకోవడం కాదు, ప్రభు దృష్టికి ఎవడు యోగ్యుడో వాడే. నువ్వు ఆయన గురించి గొప్పగా చెప్తావు ఈ క్రిస్మస్ రోజున, నీ గురించి ఆయన 2 ముక్కలు చెప్తాడా? ఆయన గురించి నువ్వు ఎన్నన్నా చెప్పచ్చు, తెలిసిన పదాలు కటలు పట్టినాయి, లేకపోతే అందంగా అద్భుతంగా కూడా ఎన్నని చెప్తావు. ఇదిగో దయాప్రాప్తురాలా, నువ్వు కృప పొందేవని చెప్పాడే. ఇదిగో బలా నమ్మకమైన మంచి, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావని నీ 10 ఏళ్ళ 15 ఏళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో నీ నమ్మకత్వాన్ని గురించి ప్రభు దగ్గర నుంచి ఒక సాక్ష్యం ఉందా? రాజైన వాడు చెప్పే మాటలేవి ఎవడు కొడతాడు చెప్పలేడు. అటెండర్ చెప్తాడు నువ్వు బాగా నమ్మకంగా చెప్తున్నావు. ఎవరు చెప్పాలా? పైనోడు కిందోడు గురించి చెప్పాలి. ఆయన రాజు. ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తే ఏమంటాడంట, నీ యందు నేను ఆనందిస్తున్నాను చెప్పు. నీ గురించి ఎప్పుడన్నా ఆనందం కలిగిందా? ఈ సెలబ్రేషన్లో ఆయన పేరు మీద నువ్వు ఆనందపడుతున్నావే, ఆయన పేరు మీద బట్టలు కొనుక్కున్నావు, ఆయన పేరు మీద భోజనాలు చేస్తున్నావు, కానీ మీ క్రియలు బహాటంగా ఆయన సిలువ వేస్తున్నాయి. సిలువకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తుంటే ఆయన రాజుగా వచ్చాడు. ఎట్లా పడితే అట్లా చేస్తే ఊకోరు. సీసీ కెమెరాలు పెట్టినట్టుగా ప్రభు చెప్తాను, మీకు అర్థమయ్యే భాష చెప్తే సీసీ కెమెరా పెట్టినప్పుడు ఎందుకు పెట్టారు? ఇవాళ కాకపోతే రేపు దొరుకుతాం అందులో, ఇవాళ కాకపోతే దొరికినోడిని ఇప్పుడు శిక్షలు పడిన వాళ్ళందరూ కూడా అందులో చూసి శిక్షలు ఇచ్చినాయి. అలాగనే ఆ సీసీ కెమెరాలో వాడికి అంత శిక్షలు ఉంటే సముద్ర దిగంతాల వరకు చూసే దేవుడు నీ హృదయాన్ని చూస్తాడా? అంతరంగాన్ని పరిశీలించే నీతి గల దేవుడు చెప్తాడు, మనుషుడు పలుకు ప్రతి మాట వలన వాడిని సింహాసనం మీద గద్దించి తీర్పు తీరుస్తానాడే. ఆయన రాజు అన్న సంగతి మర్చిపోయి ఏదో గొర్రె పిల్ల పసిబాళ్ళు అనుకుంటున్నారా? ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. ఆ రాజుగా అయినటువంటి దేవుడు నీకు బహుమానం అన్నిస్తాడు, కిరీటం అన్నిస్తాడు, జైలు అన్నిస్తాడు. ఏమన్నా చేయగల సామర్థ్యం ఆయనకు ఉంది. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట, ఇదిగో భూమి మీద పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం అనుగ్రహించబడింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సర్వాధికారం ఎక్కడ? పోయాక ఏం చెప్తావు అంటే అక్కడ ఆయనకే అధికారం ఉంది. చెప్పుకో, పోయాక ఎవరు చూడొచ్చాడంటావేంటి? పోయాక ఆయనకే అధికారం ఉంది. భూమి మీద ఒళ్ళు బలిసినట్టుగా నచ్చినట్టుగా తిరిగితే కూడా ఉంది. ఇక్కడ కూడా ఆయనకి సర్వాధికారం. మా తమ్ముడు ఒక పాట రాశాడు, మా చిన్నాన్న కొడుకు. వాడు కార్లో పోతా ఉంటే, కార్లో కదా బైకులు అప్పట్లో, మా చిన్నాన్న కొడుకు వాడికి మహా అంటే 22-23 ఏళ్ళ వయసులో 18 ఏళ్ళకి పరిచయకు వచ్చాడు. దేవుడు అద్భుతమైన తలాంతులు ఇచ్చాడు. ఎన్నో 1000 దాటుంటే వాడు రాసిన పాటలు చిన్న టీనేజ్లోనే పాటలు రాశారు. అందులో ఒక పాట వాళ్ళు పరిచయకి రాస్తుంటే ఏలూరు నుంచి చింతలపూడి రోడ్లో యాక్సిడెంట్ అయ్యి అప్పుడు చచ్చిపోయారు. ఒక యవనస్తులు బండి ఎట్టినట్టుతో తెలుసుగా అట్నే చచ్చిపోతే వాడు రాసిన పాట, యవనమందు నీ ఒళ్ళును మరచి అలయ వరకు బహు ఆటలు ఆడేవే,
నిలువదు యవ్వనము శాశ్వతం. మోసపోకు ఈ దేహాన్ని విడిచి మట్టి దేహం అని మర్చిపోక. వారికి 22 ఏళ్ళకు రాసింది పాట. యవ్వనమున ఒళ్ళును మరచి అలయ వరకు బహు ఆటలాడి నచ్చినట్టు చేసినవా? మోసపోకు, ఒక రోజున దేహాన్ని విడిచిపోవాలి. ఈ దేహంలో ఉండగానే నీ కొరకు జన్మించిన క్రీస్తుని మనం రక్షకుడిగా అంగీకరించాలి. హల్లెలూయా. ఎప్పుడు పోతారో తెలియదండి. టాటా చెప్పినవాడు ఇక్కడికి టాటానా, మళ్ళా పూర్తిగా టాటా తెలియదు. నా కర్ణం వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. ఆయన నేను ఒక్కసారి పోయినా, నా గుమ్మం బయటకు వచ్చి టాటా చెప్పిండు, అదే లాస్ట్ టైం. మళ్ళీ వారం తిరిగేపటికి అది ఇంకొకసారి మాట్లాడేది కానీ ఇంకొకసారి పలకరించగలిగిన అవకాశం లేదు. ఆయన ముసలాయన అనుకుంటున్నావా? నువ్వెప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు. వయసుతో సంబంధం లేదు, చావుకి వయసుతో సంబంధం లేదు. కనుక ఆయన గురించి ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటి? ఆయన గొర్రెపిల్ల కాదు, పసిపాలుడు కాదు, వచ్చింది అలా వచ్చాడు. ఒక్కటి మర్చిపోక, ఆయన రాజు అయినటువంటి దేవుడని. హల్లెలూయా. ఆయన పుట్టడం రాజుగా పుట్టాడు. రాజు అయినటువంటి వాడు పరిపాలించేటువంటి సామర్థ్యం గలవాడు. యెషయా గ్రంథంలో రాసిన ప్రవచనాల్లో ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. అందుకనే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందని రాజ్యం గురించే ప్రకటించాడు ఆయన. హల్లెలూయా. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం అన్నాడు. రాజ్యం లేకుండా సువార్త చెప్పలేదు ఆయన. ఎందుకని? రాజు కాబట్టి. ఆ రాజు చెప్పిన మాటే నా రాజ్యం ఇహ సంబంధమైంది అని గాడి గురించి చెప్పాడు. హల్లెలూయా. ఆయన రాజ్యం భూమి మీద సంబంధించింది కాదు, కానీ జెండా లేదు, పార్టీ లేదు. ఆయన రాజ్యం మరలా వస్తుంది. ఎప్పుడు? ఈ భూలోక రాజ్యములన్నీ కూడా ఆయన పాదముల దగ్గర మోకాలు వేసే టైం వస్తుంది. హల్లెలూయా. కనుక సెలబ్రేషన్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గొర్రె పిల్లగా వచ్చిన దేవుడు మళ్ళా కొదవ సింహంగా మరలా వస్తున్నాడు. హల్లెలూయా. ఆ రాజు ఎదుట నిలబడడానికి ధైర్యం కలిగిన వారు ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? పెళ్లి కుమారుని ఎదుర్కొండకు నిలబడ్డకు శక్తి గలవారు అన్నట్లుగా ధైర్యం ఉండాలి పోయి నిలబడడానికి. ఎగ్జామ్ అనగానే సోట పెడతాడు. ఎందుకంటే చదవలేదు, రాత్రి ఛాయ్ తాగుతానికి వస్తున్నాడు. టెన్షన్ ఎక్కువైంది, 4 ఛాయలు ఎక్కువ తాగుతా కానీ 4 పేజీలు చదవలేదు. అదే మొత్తం అంతా ప్రిపేర్ అయ్యాడు. ప్రసాద్ అనేవాడు ఉండేవాడు, మా తమ్ముడు క్లాస్మేట్. మాకు జూనియర్. వాడిని మేము గమనిస్తూ ఉండే ఆ కుర్రోడిని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి. మాకు జూనియర్ కాబట్టి వాడిని చూస్తున్నాం. మా తమ్ముడికి క్లాస్మేట్, ఫ్రెండ్. అందరూ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎలా వెళ్తారు? చదువుకునేవాడు చదువుకుంటాడు, చిట్టీలు పెట్టుకుంటాడు, తొడల మీద రాసుకునేవాడు తొడల మీద రాసుకుంటాడు. ఎవరా చెప్పి నేను చూసి చెప్తుంటే ఏదో అందరు చూస్తారు చూడు. అట్లనే ఇంకేందిరా ఇంత చిన్న మైక్రో చిప్పులు బాగా చూసి మైక్రో జిరాక్స్. ఇవన్నీ నేను చూస్తుంది. మా అప్పుడు మొబైల్ చూసింది, ఇప్పుడు ఆలోచన చేస్తుంది. అందుకని ఈ మధ్య కాలంలో నేను MBA చదువుదామని ఒక సెమిస్టర్ రాస్తే మొబైల్ బుద్ధిమంతులు ఆడవాళ్ళే ఏడబడతారు రాసుకొచ్చేసింది. ఎందుకంటే వాళ్ళని ఎక్కడ పడతారు చెక్ చేయరని ఏడబడతారు రాసి. నేను చూసిన నాకు, ఎందుకంటే లాస్ట్ మూలకు నన్నేసి ఇక ముందుడంతా నాకే కనపడతారు. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, మన రాజు గురించి చెప్తున్నాం కదా. సింహాసనం దగ్గర నిలబడ్డప్పుడు ముందు ఎలా ఉంటుందంటే, సిద్ధపడినటువంటి వాళ్ళు, సిద్ధపడనటువంటి వాళ్ళు. ఆ ప్రసాద్ అనే కుర్రోడు మా తమ్ముడు క్లాస్మేట్. 3 బెల్లు కొట్టేవారు. ఇప్పుడు ఈ సిస్టమ్ ఎట్టుందో తెలుస్తలేదు కానీ స్కూళ్ళల్లో ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ అంటే ఇక లోపలే పేపర్ ఇచ్చే స్టార్ట్ చేస్తారు. అట్లా వాడు ఆ కుర్రోడు ప్రసాద్ అనేటోడు 6వ తరగతిలో చూస్తున్నా. 2 బెల్లు కొట్టే వరకు గ్రౌండ్లో ఆడుతూనే ఉంటాడు. అసలు వారికి టెన్షనే లేదు, ఆటలు ఆడుతాడు, చోటలు కక్కుతాయండి. ఆడి 3వ బెల్ దగ్గరికి వచ్చి ఎగ్జామ్ రాస్తాడు. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాడు. అంటే ఏంటి? సిద్ధపడి వచ్చిన వాడికి టెన్షన్ ఉండదు. సిద్ధపడి వచ్చిన వాడికి. ఈరోజు సత్యం ఏంటంటే, మన ప్రభువు రాజుగా మరలా వస్తున్నాడు. పుట్టడమే వచ్చాడు, ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
ఈసారి రెండోసారి తీర్పు తెచ్చడానికి ఆయన వస్తున్నాడు. యూదా గోత్ర కొదవలసి మరలా వస్తున్నాడే. ఆయన వస్తున్నాడంటే ప్రిపేర్ అయిన వాడికి సంతోషం, ప్రిపేర్ కానివాడికి మళ్ళీ ఇంకో కరోనా వచ్చి పోస్ట్ పోన్ పోతే బాగుంది. ఏదో బంధు సరి పోస్ట్ పోన్ అవ్వాలి, కరోనా వచ్చి పాస్ అన్నా సిద్ధపడినోడికి మటుకు ఎంత బాధ ఉంటుందంటే, వాడు శివమరైనప్పుడు ఉండేవాడు, కొన్ని రోజులు ఒక 4 రోజులు ఉండటానికి వచ్చాడు. కరోనాలో పాస్ చేస్తే వాడు ఏడ్చినంతగా ఎప్పుడు నేను టాపర్ అవ్వాలి, పేజీలు పేపర్లో నా పేరు పడాలని నేను ప్రయాసపడితే ఈ కరోనా రావడం వల్ల నా కష్టం అంతా వ్యర్థమైపోయింది. ఎందుకంటే కష్టపడినోడికి దాని విలువ తెలుసు. ఈ కరోనా వచ్చి పాస్ అయిన వాళ్ళు ఎంతమంది సంతోషించారే కానీ కష్టపడినోడికి ఆ బాధ వాడి జీవితకాలం అంత ఉంటుంది. ఈ రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవడానికి మీరంతా సిద్ధంగా ఉంటే మనకి ఎప్పుడెప్పుడు సింహాసనం దగ్గర నిలబడదామా అని ఉంటుంది. హల్లెలూయా. సింహాసనం దగ్గర ఏముంటుందబ్బా? నువ్వు నేను పలికిన ప్రతి మాట తీర్పులోకి వస్తాయి. సింహాసనం దగ్గర ఏముంటుంది? మన క్రియలను బట్టి ఆయన మనల్ని తీర్పులో తీస్తాడు. నీ ప్రార్థనలు అక్కడ జ్ఞాపకార్థంగా ఉంటాయి కానీ తీర్పులోకి వచ్చేది క్రియలే. తీర్పులోకి వచ్చేది క్రియలే. మనుషుడు పలుకు మంచిదైనా ప్రతి మాట కూడా సింహాసనం దగ్గర తీర్పు దగ్గర నిలబడి మనం విమర్శకి నిలబడాల్సిందే. హల్లెలూయా. కానీ క్రిస్మస్ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్షించడానికి వచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్షించి వదిలేసేవాడు కాదు కానీ సదాకాలం నీతో తోడుగా ఉంటానని చెప్పాడు. క్రిస్మస్ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాజు అన్న సంగతి మర్చిపోతుంది. దయగలవాడు, ప్రేమ గలవాడు, కరుణామయుడు. చెప్తున్నావా? కరుణ చూపించడమ్మా అంతగా తలుపు వేశాడు. కరుణ చూపించడమ్మా మరలా మారు మనసు పొందాడు, కన్నీళ్లు విడిచింది. ఎంత వెతికినా మరలా ఆయన అవకాశమే ఇయ్యలేదు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఎంత ప్రేమ గల దేవుడో అంతగా ఒక్కసారి తలుపేస్తే మళ్ళీ తీయనటువంటి దేవుడు. కనుక క్రిస్మస్ సెలబ్రేషన్ రక్షకుడిగా ఆయన మీ హృదయంలోకి వచ్చాడా? రెండవదిగా ఆయన సదాకాలం మీతో తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడు. మనం కృంగిపోవాల్సిన పరిశ్రమ ఎలాంటిది లేదు. ఆయన ఎప్పుడు కూడా మనతో తోడుగా ఎక్కడ దాకంటే మన దినములంతం వరకు, ఆయన వచ్చే వరకు కూడా, యుగ సమాప్తి వరకు కూడా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. హల్లెలూయా. మూడవదిగా ఆయన రాజుగానే పుట్టాడు. రాజ్యాంగం పుట్టింది పరిపాలన చేయడానికి, రాజుగా పుట్టింది ప్రజలకు న్యాయం చేయడానికి. ఆయన వచ్చింది నిన్ను నన్ను అందరిని ఒక గంటలో ఏడు ఎవడైతే భయభక్తులతో ఆయన వెదకి ఆయన ఆరాధిస్తున్నాడో వారికి ఇచ్చేది వారికి ఇస్తాడు. అర్థాంతరంగా ఆఖరి నిమిషంలో అగ్నిలోంచి లాగబడినట్టు వచ్చినోడికి వాడికి ఒకలాగే ఉంటుందని కూడా మీరు భ్రమ. ప్రతి వాని క్రియలను బట్టి, ప్రతి వాని నోటి మాటను బట్టి తీర్పు తీసుకొచ్చి వారిని జీవానికి కానీ నరకానికి కానీ పంపించే శక్తి గలవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి రక్షకుని కలిగిన మనము ఎలాగున్నామో 2 మాటలు చదువుకొని మనం ముగిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో చదివే మత్తయి సువార్తలో ఆయన గురించి చదివిన మాటలు చూస్తే అదే 2వ అధ్యాయంలో ఆయన నక్షత్రాన్ని మేము చూసాం. ఆయన నక్షత్రాన్ని చూశారు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? జ్ఞానం కలిగిన వాడికి తెలిసేది ఏంటంటే, క్రిస్మస్ సందర్భంలో ఆయన నక్షత్రం ఎవడు, సొంతంగా వచ్చినవాడు ఎవడు? జ్ఞానం కలిగిన వాళ్ళు తెలుసుకోవాల్సింది, ఆకాశంలో కనపడిన నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏమన్నారు? ఆయన నక్షత్రం. సొంతంగా వచ్చే వాళ్ళు ఉంటారు, ప్రజలు లీడర్ని చేసే లీడర్లు ఉంటారు, డబ్బులు ఇచ్చి లీడర్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు, నాన్నని చంపి మంత్రి అయ్యేవాడు కూడా ఉంటాడు. భర్తను చంపింది అనుకో, ఈమె బై ఎలక్షన్లో గెలిచిపోతే ఉట్టుకునే ఎమ్మెల్యే ఉట్టుకైందా అని చంపేయింది. అట్లనే అన్ని సాగుల గురించి మనకు తెలియదు, ఈ సాగు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 90% మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే, బై ఎలక్షన్లో భార్యలనే ఎవరికి స్టేజ్ మీద వచ్చిందో మమ్మల్ని నేసేద్దాం అనుకుంటారు. చెప్పలేదు, ఎవరిని శత్రువులు దాకెత్తలేదు, ఇంటనే శత్రువులు ఎక్కువైపోతున్నారు ఈ కలికాలం. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, నిజమైనటువంటి జ్ఞానం కలిగిన వారు ఎవరంటే ఆయన నక్షత్రాన్ని చూస్తారు వాళ్ళు. ఆయన నక్షత్రం ఏది? ఆయన నక్షత్రం ఎట్లా ఉంటుంది? ఆయన నక్షత్రం ఏం చేస్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆయన నక్షత్రము జ్ఞానులను నడిపిస్తుంది. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. జ్ఞానులను నడిపించేది నక్షత్రం. అనేక మంది నడిపించేది నక్షత్రం అన్నారు కానీ ఫస్ట్ పేజీ తెలుసుకోవాలి, జ్ఞానులను నడిపించేది. అంతేగాని 4 చదువుకున్న వాళ్ళ చేత ఎన్నిక చేయబడేది నక్షత్రం కాదు.
కమిటీ వాడి చేత ఎన్నిక చేయబడేది నక్షత్రము కాదు. ఆయన నక్షత్రం అంటే ఆయన నియమించిందే నక్షత్రం. హల్లెలూయ. ఆయన నియమించిన నక్షత్రం ఏం చేస్తాడు? జ్ఞానులను సైతం నడిపించగలిగేది. ఆయన నక్షత్రం ఎట్లా ఉంటుందట? జ్ఞానులను నడిపిస్తుంది కానీ జ్ఞానుల చేత నడిపించబడదు. హల్లెలూయ. ఆయన నక్షత్రం ఎట్లా ఉంటుంది? జ్ఞానులను సైతము ప్రభువు దగ్గరకు నడిపిస్తుంది కానీ జ్ఞానుల చేత నడిపించబడదు. జ్ఞానులు దారి తప్పితే దూరం ఉండి వెయిట్ చేస్తాడు కానీ బ్రదర్ సిస్టర్ వేడు. ఎవరి గురించి చెప్తున్నాం మనం? ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రం జ్ఞానులే. అధిక తెలివి చేత దారి తప్పితే వెయిట్ చేస్తుంది కానీ నక్షత్రం ఎప్పుడు కూడా వారి వెనకాల పోదు. ఎవరి నక్షత్రం అయితే? ఆయన నక్షత్రం అయితే. పోయినోడు దారి తప్పినాడు ఎదవనుకోవద్దు మనం. వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళే. ఎందుకంటే ఆకాశంలో జరిగిన వింతను వాళ్ళు గుర్తుపెట్టారు. వాళ్ళు ప్రయాణం వచ్చారు, శ్రేష్టమైన పట్టుకొచ్చారు. అప్పుడప్పుడు కొంచెం అధిక తెలివి, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దారులు తప్పుతారు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, నీవు నా యుద్ధం విచారణ చేయకుండా ఎందుకు చేసినావు? ఎప్పుడన్నా చేసే ప్రతి పనికి విచారణ చేయకపోతే అసలు మనకు మాట్లాడే దేవుడు ఉన్నాడని నమ్మడం అబద్ధం. నువ్వు సొంతంగా ఫిక్స్ అయిపోతే ఎట్లా? ఆయన మాట్లాడడం నేను చెప్పినట్టు వింటాడని బాగా ఫిక్స్ అయితే ఒక రోజు నా తీర్పు దగ్గర నిలబెట్టి ప్రతి మాటను బట్టి మళ్ళీ గద్దిస్తాడు. హల్లెలూయా. అక్కడ దాకా అక్కర్లే, భూమి మీద నీకు అపాయం వచ్చినప్పుడు అపహాస్యం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడట? అపహాస్యం చేస్తాడు. కనుక ఆయన నక్షత్రం ఏం చేస్తుందట? మనల్ని ఆయన దగ్గరికి నడిపిస్తుంది. నక్షత్రానికి ఇంకో గోల్ లేదు, మీరు గ్రహించాలి. అది ఆయన నక్షత్రం అయితే ఒకే ఒక్క పని, ఎక్కడికి? ఆయన దగ్గరికే నడిపించాలి. ఇంకో గోల్ లేదు. మధ్యలో ఆపేసి ఈడ సెటప్ పెట్టుకుందామని చూడదు. ఆయన ఎక్కడున్నాడో ఆయనను పూజించబడాలి, ఆయనకు అర్పించబడాలి, ఆయన దగ్గరికి చేర్చాలన్న ఉద్దేశమే ఆయన నక్షత్రానికి ఉంటుంది. రెండవదిగా ఆ నక్షత్రము జ్ఞానులు తనని ఒడిచి వెళ్ళిపోతే కూడా అది అక్కడే వెయిట్ చేస్తుంది కానీ జ్ఞానులు వెనకాల తిరగదు. కనుక ఈ రోజున రెండు అంశాలు ఉన్నాయి. ఆయన నక్షత్రాన్ని మనం గుర్తుపట్టగలగాలి. ఎందుకంటే ప్రభు దగ్గర చేరాలంటే ఇంకో దారి లేదు. రెండవదిగా ఆ నక్షత్రమైనటువంటి నక్షత్రం ఎట్లా ఉంటుందంట? వెయిట్ చేయాలి కానీ వెనకాల పడి హేరోదు మందిరానికి వెళ్ళి వెళ్ళిపోతామా? ఏడికి పడితే అక్కడికి పోతామా? వచ్చే వరకు వెయిట్ చేస్తాం కానీ అక్కడికి పోదు. ఇది మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన నక్షత్రం అని గ్రహించాలి. రెండవదిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, జ్ఞానం కలిగిన వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఆయనను కనుగొనగానే వాళ్ళు ఏం చేశారు? ఆయన కనుగొనగానే ఏం చేశారమ్మా? చదువు అక్కడ 10వ వచనం చదువు. 2:10. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. చాలు. వారికి ఆనందం ఎట్లొచ్చింది? నక్షత్రం చూస్తే ఆనందం రావాలి. ఎందుకంటే ఈ స్థాయికి మేము చేరుకున్నామంటే నక్షత్రం చేయబట్టే. ఎవరిని చూస్తే ఆనందం రావాలి? ప్రభువుని చూస్తే పూజించాలనిపించాలి. సంతోషమైతే నక్షత్రం చూస్తే కలగాలి. క్రిస్మస్ రోజున మీకు అత్యానందం ఎక్కడ కలుగుతుంది? చదువులో వస్తుందా? తిండిలో వస్తుందా? బట్టలో వస్తుందా? మీకు కలిగినటువంటి ఆస్తిపాస్తుల వల్ల వస్తుందా? మీరు జ్ఞానం కలిగిన వారంటే మీకు అత్యానందము నక్షత్రాన్ని చూస్తే మీకు రావాలి. హల్లెలూయా. ఏ నక్షత్రము? ఆయన దగ్గరికి నడిపించే నక్షత్రాన్ని చూస్తే అత్యానందం అవ్వాలి. క్రిస్మస్ సందర్భంగా మీకు సంతోషం దేని వల్ల కలుగుతుంది? అసలు నువ్వు సొంతంగా ప్రయాణం చేస్తే వెళ్ళిపోతావు. హేరోదు ప్యాలెస్కి వెళ్ళి నీ వలన పసిపాళ్ళందరూ చచ్చిపోయేలా చేసి సొంత తెలివి అనుకున్నాం కానీ మన వలన అనేక మంది నశించిపోతున్నారు. కనుక ఈ రోజున రక్షకుడైనటువంటి దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, అలాగే రాజుగా పుట్టినటువంటి యేసు ప్రభు దగ్గరికి నడిపించేటువంటి నక్షత్రాన్ని మనం గుర్తుపట్టగలగాలి. ఆ నక్షత్రం యొక్క ఒకే ఒక ఉద్దేశం, అప్పగించబడిన వారందరినీ మరలా ప్రభువుకి అప్పగించడమే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారిగా వారు పనిచేస్తున్నారు. వారికి ఇంకొక పనేమీ లేదు. ఏమో మీ బంగారం ఉంది, ఇంట్లో కూటం పెడదాం అనుకోడు ఎవడు. ఈ బంగారం నీ వెండి నీతో కూడా నశించునుగా కన్నది. ఆయన చేత పిలువబడిన వాడు అట్లా పలికి. బంగారం ఉందనో వాళ్ళకి ప్రిఫరెన్స్, ఉద్యోగం ఉందని ప్రిఫరెన్స్ లేదు. ప్రతి ఆత్మను మరలా లెక్క అప్పచెప్పవలసిన వారిగానే
కాస్తూ మరలా దేవునికి అప్పచెప్పాలన్న ఒకే ఒక్క దృఢ నిశ్చయంతో పరిచర్యలో ఉన్నటువంటి వారు ఆయన నక్షత్రం. నువ్వు జ్ఞానివైతే ఆయన నక్షత్రాన్ని గుర్తుపట్టాలి. ఏమని గుర్తుపడతావు? అది ఎక్కడికి నడిపిస్తుంది అనేది మనం గుర్తుపట్టాలి. సొంత ఆలోచనతో పోతే నీతో రాలేదా? నిజంగా ఆయన నక్షత్రాన్ని గుర్తుపెట్టు. నువ్వు ఏడికి వెళ్తే ఆడికి వచ్చేస్తే ఆయన నక్షత్రం కాదు అది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తే దేవుని నక్షత్రం అది కాదు. నువ్వు మరలా వచ్చే వరకు వెయిట్ చేసేదే దేవుని నక్షత్రం. హల్లెలూయా. కొంతమంది ఆడికి పడితే ఆడికి పోరు, కానీ మళ్ళీ వస్తే చేసుకోరు. అది కూడా పొరపాటు. జ్ఞానుల గురించి ఏ రాసింది? వాళ్ళు పోయి వెనక్కి వస్తే ఏం చేసింది? మరలా ప్రభువుల దగ్గరికి నడిపించింది ఆయన నక్షత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞానం కలిగిన వారు ఆయన నక్షత్రాన్ని గుర్తుపట్టాలి. జ్ఞానం కలిగిన వారు ఆయన నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులుగా ఉండాలి. అలాగే జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంట? ఆయన్ను పూజించడానికే నక్షత్రం ఎక్కడ నడిపిస్తుందండి? లాస్ట్కి అయ్యగారు అమ్మగారిని పూజించడానికి నడిపించదో, ఆయనను పూజించడానికి నడిపిస్తుంది అది. హల్లెలూయా. చాలా మంది వాళ్ళకి యేసుప్రభు ఎవడో తెలియదు. అన్న తెలుసు, అమ్మ తెలుసు, కానీ అన్న యేసుప్రభు ఎవడో తెలియదు. వారు ఆయన నక్షత్రం కాదు. ఆయన నక్షత్రం అయితే నడిపించేది రక్షకుని దగ్గరికి నడిపించది. ఎవరిని పూజించాలని నేర్పిస్తుంది? ఆయనను పూజించాలని నేర్పిస్తుంది. కానీ వీళ్ళు పూజలు అందుకోవడానికి వచ్చి బయలుదేరిన వాడు ఎవడు కూడా ఆయన నక్షత్రం కాదు. చాలామంది కాలు జాపేస్తున్నారు. చాలామంది గాడ్ బ్లెస్ యూ అంటున్నారు. మంచిదే అబ్బా, దేవుడు దీవించడానికి నేను ఏర్పాటు చేశాడు. కానీ నువ్వు పరిచయం చేయాల్సింది ఎవరిని? దేవుని పరిచయం చేయలేవే. దేవుని శక్తి తెలీదు, దేవుని బాహుబలం వారికి అడలేదు, దేవుని ప్రేమ తెలీదు, దేవుని శిక్ష వారికి తెలీదు, దేవుని ఉగ్రత ఎలా వస్తుందో తెలీదు. అసలు నువ్వు ఎవరిని పరిచయం చేస్తున్నావు? మా చర్చిలో ఎంత, మా అయ్యగారు ఇంత అని చేస్తే వాడు ఆయన నక్షత్రం కానీ కాదు. హల్లెలూయా. విలువైనది అర్పించాల్సింది ఎవరికి? దేవునికి, నక్షత్రానికి. అందుకనే నేను మొదటి నుంచి మనకు చెప్తూ, మొదట దేవుడు, తర్వాత సెకండ్ ప్లేస్ ఎప్పుడు కూడా ఫాస్ట్కి వస్తుంది, కానీ ఫస్ట్ ప్లేస్ రాకూడదు. నీకున్న విలువైంది ఎప్పుడు కూడా ఆ తర్వాతనే దైవజనుడు. చాలామందికి విలువైన దైవజనుడు దగ్గరికి వచ్చేస్తాయి. ఆడి గుడిచి ఆడి చర్చి చూస్తే సన్నగా 50 మంది పెట్టేది. దీనికి 5 ఎకరాలు కొబ్బరితోట. ఇది అవసరమా? డబ్బులను ఎడిపోతున్నాయి, సొంతానికి పోతున్నాయి, పరిచయకి పోవట్లేదు. కానీ నక్షత్రం చెప్పిన మాట ఎట్లుంటుందంట? ఆయననే పూజించమని ఆయన దగ్గరికి అనిపిస్తుంది. మీ దగ్గర ఏమేమి ఉన్నాయినా విలువైనవన్నీ కూడా ఆయన దగ్గర పెట్టు. అంతేగాని చాలామంది డబ్బాలు వేయకుండా వెనకాల కవర్ అడుక్కుంటారు. తెలుసా మీకు? పాస్టర్లు తెలుసారా? చిన్నదేమో డబ్బాలే, పెద్దదే కవర్ అని చేతులకి. విలువైనది దేవునికి. పరిశుద్ధ గ్రంథంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్న మీరందరూ కూడా మన దేవుడు ఎలాంటి వాడు? రక్షకుడిగా పుట్టాడు. మన దేవుడు ఎలాంటి వాడు? పుట్టి వదిలిపోలేదు. రక్షకుడు అంటే దేంట్లోంచి రక్షిస్తున్నాడంటే పాపము నుండి విడుదలించి నీకు రక్షణ దయచేస్తాడు. రెండవదిగా రక్షణ చేసి నేను వదిలిపెట్టేవాడు కాదు, కానీ ఇదిగో సదాకాలము కూడా ఆయన తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడు. తోడుగా ఉంటున్నాడు. ఎక్కడిదక్కడ మోదిమి వచ్చే వరకు కూడా ఆయన చెయ్యి విడవనటువంటి దేవుడు. మూడవదిగా ఆయన మామూలు మనిషి కాదు, ఆయన రాజుగానే పుట్టాడు. ఆయన నిన్ను తీర్పు తీర్చడానికి మరలా రెండవసారి రానే ఉంటాడు. మీరు పలికే, నేను పలికే, మనం పలికే ప్రతి మాట ఆయన తీర్పులోకి వస్తుంది. ప్రతి క్రియలు ఆయన న్యాయపత్రిక మనం తీరాలి. అలాంటి పరిశుద్ధమైనటువంటి దినం మరొకటి ఉంది, తీర్పు దినం. అది భయంకరమైన దినం. ఆ రోజున మార్చుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు రెండవసారి మరలా రాబోతున్నాడు. ఆయన రాజుగా వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడని గ్రహించి ఈ సెలబ్రేషన్లో మనం ఆయన ఎదుట నిలబడే ధైర్యం ఉందా లేదా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇలాంటి రాజును చూపించేవాడు ఆయన నక్షత్రం. ఆ నక్షత్రం ఎప్పుడు కూడా జ్ఞానులను నడిపిస్తుంది, కానీ జ్ఞానుల చేత, మీరు ఈ మాట మర్చిపోకూడదు. క్రిస్మస్ రోజున నక్షత్రం, ఆయన నక్షత్రము జ్ఞానులను నడిపిస్తుంది, కానీ జ్ఞానం గల వారి చేత, కమిటీ వారి చేత, డబ్బులున్నోడి చేత, ఉద్యోగస్తుల చేత నడిపించబడే వాళ్ళు ఎవరు కూడా ఆయన నక్షత్రాలు కారు. నువ్వు ఆకాశంలో వింతలు చూడగలిగినంత జ్ఞానము, తెలివితేటలున్నాయి, గ్రంథాలు పరిశోధించేంత జ్ఞానం ఉంది. అయినా సరే నిన్ను నడిపించడానికి వచ్చింది ఆయన నక్షత్రం. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని అనుసరిస్తేనే ఆయన దగ్గరికి మనం చేరగలుగుతాం. అలాగే జ్ఞానులు సెలబ్రేషన్లో మనం గుర్తించాల్సింది, జ్ఞానం కలిగిన వాడు పుచ్చుకోవడం కంటే ఇచ్చేదే ముఖ్యంగా ఉంటుంది. ఆయన కనుగొని సంతోషపడింది దేనికండి? పూజించడానికి, ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు. ఈ సెలబ్రేషన్లో మనం పూజించగలుగుతున్నామా? శ్రేష్టమని ఇవ్వగలుగుతున్నామా?
మళ్ళీ మనం పరిశీలన చేసుకొని నిజ క్రిస్మస్ని జరుపుకుంటూ ఈ రక్షకుని లోకానికి పరిచయం చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.